అని అనుకోవచ్చా? వెంకటకృష్ణయ్య గారు సార్, మీకు బాలకోటయ్య గారు, గఫూర్ గారు అందరూ కూడా సామాజిక న్యాయం కోరే వ్యక్తులు కాబట్టి మీ ముగ్గురికి, మీ వ్యూవర్స్కి అందరికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరికి కూడా రాష్ట్ర ప్రజానీకానికి, ఉభయ రాష్ట్ర ప్రజానీకానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు బాగా జరుగుతూ ఉన్నాయి. సంతోషం. ముఖ్యమంత్రులు కూడా పార్టిసిపేట్ చేశారు. సంతోషం. అన్ని రాజకీయ పార్టీలు కూడా దానిలో పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ సందర్భంగా అంటే మీరు అడిగిన దానికి కొంత యాడ్ చేస్తున్నా. వైసీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేరు ఈరోజు. జనరల్గా అంబేద్కర్ గారి జయంతి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు వాళ్ళ నాయకులు వస్తారు. వైసీపీ పార్టీకి ఎలాంటి గౌరవం ఉందనేది చెప్పడానికి నీకు ఒక ఉదాహరణగా చెప్తాను. అధికారంలో ఉన్నా లేకపోయినా చిన్న పార్టీ పెద్ద పార్టీ అందరూ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులు అర్పించడం ఏదో చేస్తారు. అవును, ఈ పార్టీకి అలాంటి గౌరవాలు ఏమి ఉండవండి. లేదో ఇంట్లో ఒక ఫోటోకి దండేస్తారు, అది ఉంటే ఉన్నారు లేకపోతే లేదు అన్నట్టు ఉంటుంది. డోంట్ కేర్ అనమాట. అంతా అది దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. అది నాట్ ఓన్లీ అంబేద్కర్ గారు, ఏ జాతీయ నాయకులకైనా ఎవరికైనా ఇచ్చే గౌరవం వాళ్ళది. చాలా లిప్ సింపతి, ఫోటో సేక్ అనమాట, అంతే, దానికి ఏమి ఉండదు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే అతన్ని మోడస్ ఆపరెండి అంటారు లాలో. క్రైమ్ జరిగేటప్పుడు మోడస్ అండ్ ఆపరెండి ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ టీమ్ ఈజ్ ఎప్పుడు యుద్ధ వాతావరణం ఉండాలి, ఎప్పుడు ఘర్షణ వాతావరణం ఉండాలి, ఎప్పుడు ఫ్రాక్షన్ జరుగుతూ ఉండాలి, ఎప్పుడు ఏదో గొడవ జరుగుతూ ఉండాలి, టెన్షన్ ఉండాలి. ఆ యుద్ధ వాతావరణం ఉంటే ముఠా ఇటు ఒకటి వస్తే అటు ఒకటి పోతూ ఉంటారు, ఇటు వస్తూ ఉంటారు. యుద్ధంలో జనం పోగవుతుంటారు. ఎప్పుడు ఫ్రాక్షన్లో జనం పోగవుతారు, కొత్త శక్తులు వస్తూ ఉంటాయి. అందులో ప్రభుత్వం లేనప్పుడు ఇంకా బాధ్యతారహితంగా చేస్తే, ఆ బాధ్యతారహితంగా చేసినప్పుడు ఇంకా కొత్త వాళ్ళు రిక్రూట్ అవుతూ ఉంటారు. అది ఒక హింసావాదులకి, ఫ్రాక్షనిస్టులకి ఆ యుద్ధ వాతావరణం కోరుకున్న సమాజ శాంతి లేకుండా సామాజిక అశాంతి ఉండేట్టుగా చేస్తే తన వెనక జనం ఉంటారు. లేకపోతే ప్రజలంతా ఆ సంక్షేమ కార్యక్రమం వైపు, లేకపోతే డెవలప్మెంట్ వైపు, లేకపోతే ప్రశాంతత వైపు వెళ్తారేమోనని అతని భయం. అందుకని ఎప్పుడు ఏదో ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేయాలి. దట్ ఈస్ హిజ్ టెక్నిక్. ఆ టెక్నిక్కే అతను ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న అదే చేస్తారు. అధికార పక్షంలో మీరు చూడండి, ఎప్పుడు యుద్ధం చేసేవాడు, రోజు ఒకళ్ళని అరెస్ట్ చేసేవాడు, రోజు ఒకళ్ళని ఎత్తుకొచ్చేవాళ్ళు, అర్ధరాత్రి అరెస్ట్ చేసి, చిన్న విషయం అర్ధరాత్రి తీసుకొని వస్తారు, ఇంకెప్పుడో చేస్తారు, ఇంకేదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అరెస్ట్ చేస్తారు. ఏదో ఘర్షణ వాతావరణం ఉండాలి ఆయనకి. అలా ఉంటే కానీ అతనికి నిద్ర పట్టదు. ఆ విధంగా అలవాటయ్యాడు ఆయన. దట్ ఈస్ హిజ్ మైండ్ సెట్ అనమాట. అందువల్ల సామాజిక శాంతి అతనికి అనవసరం, సామాజిక అశాంతి అనేది ఆయనకు కావాలి. అదే ఆయన రాజకీయ విధానం. దానిలో భాగంగా ఇప్పుడు అధికారం లేకపోయినా అదే కొనసాగిస్తూ ఉన్నాడు. అది అతనికి ఆ సక్సెస్ ఫార్ములా అనుకుంటున్నాడు అతను. అందుకని ఎప్పుడు ద్వేషం, ఎప్పుడు కమ్మ ద్వేషం, ఎప్పుడు తెలుగుదేశం ద్వేషం, ఎప్పుడు రాజకీయ ద్వేషం, విధ్వంసం, వాడేంటి ఈడే, ఇదే గొడవ, ఇదే తతంగం. మొన్న ఆయన మనస్తత్వాన్ని ఎరిగే గోరంట్ల మాధవ్ గారు ఏం చేశాడు అంటే, టు సాటిస్ఫై ది జగన్ గారి సైకాలజీని సాటిస్ఫై చేయటం కోసం ఏం చేశాడు, అది ఏంటో తెలియదు. ఇక్కడ కిరణ్ అనే పిల్లోడిని అరెస్ట్ చేస్తే, సరే అతని అన్నదాన్ని నేను సమర్థించట్లేదు, అతను దాన్ని ఖండిస్తున్నాను నేను. అతని కోసం వచ్చి ఏది మన బోరుగడ్డ అనిల్ని ఓవర్టేక్ చేయాలని, ఇప్పటివరకు ఫస్ట్ ర్యాంక్లో బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. బోరుగడ్డ అనిల్ ఓవర్టేక్ చేసి జగన్ మదిలో అతను పడాలని చెప్పి మొన్న చేశాడు. ఎందుకు చేశాడండి? గోరంట్ల మాధవ్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు, సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఒక ఎంపీ అలా చేస్తారా? కేవలం జగన్ సాటిస్ఫై చేయడం కోసం చేసాడు. అతనికి తెలుసు, అతనికి అంతరాత్మ ఉంటుంది, అతను అలా చేస్తే తప్పు అని తెలుసు. కానీ జగన్ గారిని సాటిస్ఫై చేయాలి కదా, జగన్ గారి దగ్గర మార్కులు కొట్టాలి కదా, జగన్ గారి డ్రీమ్ క్యాబినెట్లో ఉండాలి కదా. నాకు తెలిసి జగన్ గారి డ్రీమ్ క్యాబినెట్లో ఇప్పటి వరకు మొదటి పేరు హోమ్ మినిస్టర్గా బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్ని రీప్లేస్ చేసి ఇప్పుడు ఇతను వచ్చేసాడు, గోరంట్ల మాధవ్ వచ్చేసాడు. మరి అనిల్కి మరి ఏ పదవి ఇస్తాడో తెలియదు. అలాగా పరుగెడుతున్నారు ఈ స్వభావం ఉన్న వాళ్ళంతా జగన్ గారిని సాటిస్ఫై చేయడానికి ఏదో ఒక అలజడి చేయటం, ఏదో ఒక దుర్మార్గం చేయటం, ఆయన కంట్లో పడాల. ఏదో ఒక కులాన్ని తిట్టో, మతాన్ని తిట్టో, లేకపోతే ఒక అలజడి చేస్తూ, ఒక
సోషల్ మీడియాలో మాట్లాడో దుర్మార్గంగా మాట్లాడో ఆయన అటెన్షన్ పడాలి, సజ్జల గారి అటెన్షన్ పడాలి. సజ్జల గారు కూడా అట్లా చేస్తేనే కదా గుర్తింపు వచ్చేది, లేకపోతే మీకు ఎవరు ఎట్లా గుర్తింపు వస్తుంది, ఆ పదవులు కావాలంటారు, మీరు ఎవరు ఏం చేయలేంది అని చెప్తాడు అతను కలిస్తే. అతను ఆ శశికళ